సంగారెడ్డి పట్టణంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. మరమ్మతులు లేక ప్రమాదకరంగా మారిన కల్వర్టు మరో అమాయకుడి ప్రాణాన్ని బలితీసుకునే పరిస్థితి ఏర్పడింది. అదృష్టవశాత్తు ఓ యువకుడి సమయస్ఫూర్తితో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. సంగారెడ్డి పట్టణంలోని ఐటీఐ నుంచి గొల్లగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. కల్వర్టు దెబ్బతిన్నప్పటికీ ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదు. రక్షణ గోడలు లేవు. రాత్రివేళల్లో ప్రమాదాన్ని హెచ్చరించే బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. ఈ నిర్లక్ష్యమే నిన్న రాత్రి మరో ప్రమాదానికి కారణమైంది. మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఓ వ్యక్తి సైకిల్ పై వెళ్తుండగా చీకటిలో కూలిపోయిన కల్వర్టును గుర్తించలేక సైకిల్తో సహా లోయలో పడిపోయాడు. అదృష్టవశాత్తు అదే సమయంలో అటుగా వెళ్తున్న విక్కీ యాదవ్ అనే యువకుడు ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించాడు. ఎలాంటి ఆలస్యం చేయకుండా లోయలో పడిపోయిన వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. అతని సమయస్ఫూర్తి, మానవత్వంతో ఒక నిండు ప్రాణం కాపాడబడింది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ కల్వర్టు ఇప్పటికే చాలా కాలంగా ప్రమాదకరంగా మారింది. ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులు, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య మాత్రం అలాగే కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక 9వ వార్డు నాయకుడు లాడే బాలు యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్వర్టు ప్రమాదకరంగా మారిందని, పలుమార్లు మున్సిపల్ కమిషనర్తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం బాధాకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఈ రహదారిపై వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, ద్విచక్రవాహనదారులు ప్రయాణిస్తున్నారు. ఇలాంటి ప్రధాన రహదారిపై కనీస భద్రతా చర్యలు లేకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. ఒక ప్రాణం పోయిన తర్వాత స్పందించడం కాదు, ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని ప్రజలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. స్థానికుల ప్రధాన డిమాండ్లు ఇవే. కల్వర్టుకు తక్షణమే అత్యవసర మరమ్మతులు చేపట్టాలి. ఇరువైపులా బలమైన రక్షణ గోడలు నిర్మించాలి. రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించే హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలి. శాశ్వత పరిష్కారం కోసం నాణ్యమైన నిర్మాణ పనులు చేపట్టాలి. ఈ ఘటనతో అయినా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటారా, లేక మరో ప్రమాదం జరిగే వరకు వేచి చూస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు సంగారెడ్డి ప్రజల మనసుల్లో మార్మోగుతున్నాయి. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. అందరికీ నమస్కారం. నేను మీ లాడే బాలు, 9వ వార్డు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. ఇది గొల్లగూడెంకి ప్రధాన రహదారి. గొల్లగూడెంతో పాటు ఇది జంజం ఐఐటి వరకు కూడా ఈ రోడ్డు వాడుతుంటారు. శ్రీనివాస కాలనీ, సప్తగిరి కాలనీ, ఎంఆర్ఎఫ్ కాలనీ, ఇవన్నీ కాలనీలకు ఇది ప్రధాన రహదారి. ఈ రహదారిలో కల్వర్టు కోసం ప్రాబ్లం అని గత 4-5 సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి మున్సిపల్ అధికారులు ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. కనీసం ప్రమాద సూచన బోర్డు కూడా పెట్టకపోవడం ఇది చాలా బాధాకరం. అలాగే నిన్న రాత్రి 11 గంటలకు ఒక వ్యక్తి ముందు నుంచి వస్తున్న వెహికల్ లైట్ ఫోకస్ కనిపించక, ఇది దగ్గరుంది కాబట్టి ఫోకస్ కనిపించక దానిలో పడిపోవడం జరిగింది. మన టీమ్ ఎల్బీఐ యూత్ మెంబర్ అతని లోపల నుంచి పడిన వ్యక్తిని లోపల నుంచి తీసి కాపాడడం జరిగింది. ఒకవేళ ఆ మనిషి చూడకుంటే ఈరోజు ఆ ఫ్యామిలీకి ఒక మనిషి ఉండేది కాదు. చాలా బాధాకరమైన విషయం. దీనికి సంబంధించిన అధికారులు తొందరగా స్పందించి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలని కోరుతున్నాను. గొల్లగూడెం గోపాల్. ఇగో ఈ దీని దిక్కని మా బలరకు మా ఓనికే చాలా ఇబ్బంది అవుతున్నది. 4 పడరు. ఓన్ సైకిల్ ఉన్నది అన్నారు ఇంట్లోనే ఇంతకుముందు. ఈ పైప్ కిందకి వచ్చింది అన్నారు. సంవత్సరం నుంచి అట్లా ఉన్నది. ఇది ఎవరు పట్టించుకుంటారు.